జిల్లా మేడ్పల్లి తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్పల్లి పట్టణంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారి సంక్షేమ సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ద్యావతి జంగ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల గ్రామ దేవత పూజారులను గ్రామ ప్రధాన పూజారులు గుర్తించి వేతనాలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్ లోని అన్ని జిల్లాలలో స్థలాలు మరియు సంఘ భవనాల నిర్మాణం నిధులు మంజూరు చేయాలని, అలాగే ఇప్పుడు దేవత పూజారులుగా ఉన్న వారిని గుర్తించి వారికి రుణ సౌకర్యం కల్పించాలని, అలాగే ఈ కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇన్సూరెన్స్ పథకం వర్తింపచేయాలన్నారు. త్వరలో గ్రామ దేవతల సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా కలిసి మా విన్నపాలు తెలియజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాటుపడాలని తీర్మానం చేయడం జరిగింది. మరి పోతరాజులు అంటే గ్రామ దేవతలు పూజించేవారే పోతరాజులు. ఈ పోతరాజు వ్యవస్థ భావి తరాల నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. గ్రామ దేవతలు పూజించేవారే పోతరాజులు. ఈ పోతరాజులకు సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి చాలా కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, సోషల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఇక్కడ సంక్షేమ పథకాల లోపల ఇంపార్టెంట్ ఇచ్చి ఈ కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రాన్ని ఇవ్వడానికి అందరూ ఏకీభవించడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మెట్పల్లి పట్టణంలో ఒకటి మన సమస్యల గురించి పరిష్కరించుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, వేములవాడ జిల్లా, నిర్మల్ జిల్లా నుంచి మండలాల ప్రెసిడెంట్లు ప్రత్యేకంగా రావడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది, వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ ఆధారంలో మన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కోసం మరియు వివిధ మనకు సంబంధించిన సమస్య శాఖలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మెమోరాండం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా మన సమస్యలు ఇంతవరకు మనం పరిష్కారం చేసుకోలేదు. ఇప్పుడు అందరూ ఐక్యమత్యత ఉండి అందరం ఏకదాడిగా ఒక గురువు కిందకి వచ్చి మన సమస్యలు పరిష్కరించుకున్నామని అందరూ ముందుకు వచ్చారు. ఇదే విధంగా ఇంకా సభలు చేసుకుంటూ, సమావేశాలు పరుచుకుంటూ మన సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి మన హక్కులను సాధించుకున్న వరకు అందరము ఖచ్చితంగా కలిసికట్టు ఉంటామని ఈరోజు తీర్మానం చేయడం కూడా జరిగింది. తెలంగాణ గ్రామాల్లో మేము గ్రామ దేవత పూజారులు. ఈ పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ అన్ని గ్రామాలకు 101 దేవతలకు మేము అమ్మవారి పూజారులు. ఈ అమ్మవారి పూజారులే కాకుండా గ్రామ రక్షకులం కూడా. గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనకు సమస్య చెప్పుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తాం. అంతేకాకుండా మనకు తరాలు మారినా మా తర్వాత మారలేవు. ఇప్పుడు కూడా మా బతులు ఎట్లనే గట్లే ఉన్నాయి. ఎన్నో కులాలకు ఎన్నో ఉపాధి కల్పించే ఉపాధి కలలేదు. మాకు కూడా అన్ని కులాలకు ఏ విధంగా ప్రభుత్వం ఏవైతే ఆశిస్తున్నా ఉపాధి ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలని చెప్పి అందరం తీర్మానం చేసుకున్న సమస్య ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదే శాఖలు అన్ని మా సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని సమస్య శాఖలందరికీ కూడా వినతి పత్రం చేయాలని చెప్పి ఈరోజు ఏకాగ్రహం జరిగింది. గ్రామ దేవత పూజారులను నియమించాలి. ప్రభుత్వం ద్వారా నియమించుకుంటూ గౌరవ వేతన కల్పించాలి. గౌరవ వేతనంతో పాటు ఐడి కార్డు జారీ చేసినట్టయితే మాకు ధూపదీపం ఏవైతే గిట్టించారో మమ్మల్ని కూడా ప్రధాన పూజలను నియమించి గ్రామ దేవతల పూజారులకు మనకు అధికారం, మాకు ఒక పట్టాల మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి